నమస్తే, వెల్కమ్ టు పేపర్ టైమ్. నా పేరు నవీన్. ప్రధాన వార్తా విశేషాల గురించి, పత్రికల్లో వచ్చిన వార్తల గురించి తెలుసుకుందాం. ఈనాడు తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఈనార్థకంగా మారిందని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం అదే రైతుల ప్రీమియం ఏమైనట్టు అన్న ఒక ప్రధాన వార్త మనకి ప్రధాన సంచికలో కనపడతా ఉంది, ప్రచురించడం జరిగింది. అది నమస్తే తెలంగాణలో టెంపుల్ సిటీ, అదేవిధంగా లేఅవుట్లు డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో మూడో పేపర్లో ప్రధానంగా కనపడతా ఉంది. ఆ ప్రధాన సంచికలో ఉన్నటువంటి మూడో పేపర్లో యాదాద్రిలో టెంపుల్ సిటీ అన్న వార్త ఇక్కడ హైలైట్. క్యాంపు కార్యాలయంలో సోమవారం వార్తా విశేషాల గురించి మనతో పాటు విశ్లేషించడానికి ఎస్టెన్ టీవీ చైర్మన్ పొదిలి వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నమస్తే తెలంగాణ ప్రధాన సంచిక, ఈనాడు ప్రధాన సంచిక, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచిక పైన ఇప్పటి వరకు మనం విశ్లేషించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం సార్. అయితే శాఖల కుదింపు అన్న ఒక వార్త నమస్తే తెలంగాణలో ఈరోజు హైలైట్ గా కనపడతా ఉంది సార్. ఏదైతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉందో ఆ కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే పాలనా వ్యవస్థ ఎలా ఉండబోతా ఉంది, అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నిజానికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు కానీ కొత్త మండలాల ఏర్పాటు కానీ ప్రభుత్వాలు చేస్తున్నాయంటే దానికి పరిపాలనా సౌలభ్యం గురించి మాత్రమే చేస్తున్నారు. వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు నాటు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి పల్లె ప్రతి జిల్లా తిరిగేటప్పుడు కూడా ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన కష్టసుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లాల పెంపు కానీ మండలాలని ఇంకా 70 మండలాలు కానీ అదనంగా చేర్చడం కానీ జరుగుతుంది. దీనివల్ల నిజానికి కూడా పేద ప్రజలకు కానీ సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆయా వర్గాల వారికి మేలు చేయాలని దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈ మండలాల పెంపు కానీ కొత్త జిల్లాల ఏర్పాట్లు కానీ చేస్తున్నారు. దీన్ని నిజానికి ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. సరే, ఏంటంటే మన కొత్త జిల్లాలో ఏదైతే ఏర్పాటు జరుగుతుందో వీటి వలన కొన్ని భవనాలు కానీ భవన సముదాయాలు కానీ అదేవిధంగా మండలాల్లో రెవెన్యూ ఆఫీసులు కానీ ఇలాంటి కట్టుకోవడానికి కొంత మేరకు నిధులు అవసరం అవుతాయి. వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందంటారా? అంటే కొత్త అధికారులను నియమించుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ సాధ్యపడతాయంటారా కొత్త జిల్లాలో? నిజానికి ఇదంతా కూడా కేసీఆర్ గారు గత 2 సంవత్సరాల నుంచి దీని మీద మంచి కసరత్తు చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఈ మండలాలు కానీ జిల్లాలు కానీ పెంపుదలకి వాళ్ళు ఈరోజు జీవో కూడా ఇచ్చేసి దాన్ని కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని దసరా నుంచే పరిపాలన స్టార్ట్ చేయాలని చెప్పి ఏదైతే అనుకున్నారో దాన్ని చాలా హర్షణీయం. ఇక్కడ ఆయన ఈరోజు అనౌన్స్ కూడా చేశాడు. ఆయన అన్ని పత్రికలు కూడా చూసినాం సార్. కలెక్టరేట్కు 1 కోటి రూపాయలు, ఈ పోలీస్ వ్యవస్థకి ఒక 50 లక్షలు అట్లా కేటాయించడం వల్ల ఏంటంటే నిధులు కూడా కొరత లేకుండా ఏమాత్రం సంకోచించకుండా ఆయన ముందుకు పోతూ వాళ్ళందరినీ కూడా ఈ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి నిధులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన కేటాయించాడు. ఆ విషయంలో కూడా వాళ్ళు ముందు చూపుతూనే చేస్తున్నారు. దాంట్లో మనం దాన్ని స్వాగతించాల్సిందే. అయితే ఈ సారూప్యత ఉన్న విభాగాలన్నీ కూడా ఒకే గొడుగు కిందకని రావడం జరిగింది. అయితే ఏదైతే విభాగాలు ఉన్నాయో రెవెన్యూ కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఇంకా కొంతమంది ఆఫీసర్స్ అన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకురావడం వలన పాలనా సౌలభ్యం ఈజీ అవుతుందంటారా? అసలు ఎందుకని అలాంటి ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్? నిజానికి ఇప్పుడు జిల్లా కేంద్రాలు మనం చూస్తున్నాం, కొన్ని పనులు లేని శాఖలు చాలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో చాలా శాఖలు. ఆయన కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఈరోజు చెప్పారు మనకి. కొన్ని జిల్లాల్లో ఇప్పుడు ఉదాహరణకి నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఈ బత్తాయి సాగు కానీ అలాగే కొన్ని వాణిజ్య పంటలు కూడా కొన్ని వేస్తున్నారు. అలాంటి శాఖలకి ప్రధానంగా జిల్లా కేంద్రాల్లో సరైన సిబ్బంది ఉండి మంచి పరిపాలన అందిస్తే రైతులకు కానీ ప్రజలకు కానీ మెరుగైన సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. ఆ గిరిజన శాఖకు సంబంధించి కానీ కొన్ని మన ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో చూస్తున్నాం, కొంచెం వాళ్ళకి ఎక్కువ జబ్బులు చేసేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అంటే ఆ రంగం మీద కొంచెం దృష్టి పెట్టినట్లయితే అక్కడ ఆ శాఖలు విస్తరించినట్లయితే కొంత ప్రజలకు కూడా మనం మెరుగైన సేవ చేయవచ్చనే ఉద్దేశంతో ఏదైతే చేస్తుందో అది చాలా మంచిది. నిజానికి శాఖల కుదింపు అనేది కూడా దీనిలో భాగమే. ఇప్పుడు ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మెరుగైన సేవ చేయడానికి మనకు కొన్ని శాఖలు అవసరం ఉన్న కాడ మనం సిబ్బందిని పెంచుకొని అవసరం లేని దగ్గర మనం తగ్గించుకోవడం వల్ల కూడా మంచిదని అభిప్రాయపడుతున్నాం. అయితే ఇప్పటి వరకు కొన్ని జిల్లాలను మనకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 30 మండలాలు అన్న వార్త కూడా మనకి హైలైట్గా కనపడతా ఉంది సార్. అయితే
మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఇంకా కొన్ని ఆశావాహుల జిల్లాలు జాబితాలో ఉన్నాయి. అంటే వాళ్ళందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి మాకు జిల్లా కావాలని చెప్పి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. అదే నేపథ్యంలో మనకి గద్వాల ఏదైతే ఉందో, అదేవిధంగా జనగామ, ఈ రెండింటిని కూడా జిల్లాలుగా చేయాలని చెప్పి డీకే మన అరుణ గారు కానీ, అదేవిధంగా పొన్నాల వీళ్ళందరూ కూడా మొన్న ధర్నా నిర్వహించడం, నిరాహార దీక్ష చేయడం జరిగింది సార్. ఈ వీటికి నో చెప్పడం కూడా కేసీఆర్ గారు జరిగింది. అయితే వాటిని పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే ఉందో సార్, మనం చూసుకున్నాం ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా నిర్వహించడం కూడా జరిగింది. గద్వాలని, జనగామని కూడా జిల్లాలుగా ప్రకటించాలని చెప్పి 2 రోజుల పాటు ధర్నా నిరాహార దీక్ష చేశారు. అసలు దీనికి నో చెప్పడం అంటే ఎందుకంటారు? అసలు వాళ్ళు జిల్లాలుగా ఎన్నో ప్రాంతాల నుంచి వాళ్ళు జిల్లాలుగా కోరుకుంటున్నారు. అన్నిటిని కూడా సాధ్యపడకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు చేస్తున్న దానికి నో చెప్పడం అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నిజానికి గద్వాల, జనగాం అనేది ఇన్ని జిల్లాలు 17 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2 జిల్లాలు ఏర్పాటు చేయకపోవడం అనేది ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కానీ అక్కడ అంత ప్రాధాన్యత లేదు. గద్వాల జిల్లాని ఏర్పాటు చేయాలనుకుంటే ఈ జిల్లా అన్ని కూడా ఒక సెంట్రల్ పాయింట్గా ఉన్న కేంద్రాలను బట్టి జిల్లా ఏర్పాటు చేస్తుంది ఈరోజు గవర్నమెంట్. మరి గద్వాల అనేది ఒక మూలకు ఉంటుంది. దాన్ని కావాలంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత కలుపుకోవాల్సి ఉంటుంది. నిజానికి గద్వాల జిల్లాకి ఏర్పాటు చేయాలంటే అది కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. కానీ అదేంటంటే ఏదో విధంగా చేసే పనిని కొంత డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప, గద్వాల అనేది మంచి కేంద్రమే, మంచి ప్రముఖ కేంద్రమే. కానీ గద్వాలని జిల్లా హెడ్ క్వార్టర్గా చేసేంత వైశాల్యం కానీ అక్కడ జనాభా కానీ ఆ ప్రకారంగా లేదనే ఉద్దేశంతోనే సీఎం గారు కూడా దాన్ని పక్కన పెట్టారు. అట్లాగే ఇప్పుడు జనగామను కూడా చూస్తున్నాం. జనగామను కూడా పక్కన ఇప్పుడు యాదాద్రి వచ్చిన తర్వాత పక్కనే జనగామకి దాని దీనికి అవుతుంది. యాదాద్రి ఏంటంటే మనకు సెకండ్ తిరుపతిలాగా అనుకున్నాం కాబట్టి యాదాద్రి కూడా ప్రభుత్వం కూడా సరైన ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ 100 కోట్లు కేటాయించి దాన్ని బాగా డెవలప్ చేసిన క్రమంలో యాదాద్రి జిల్లా చేయటం వల్ల అది తెలంగాణకి ఒక తలమానికంగా ఉంటుంది. ఆ క్రమంలో ఇప్పుడు గద్వాల మళ్ళీ జనగామను కూడా జిల్లా చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇక దాన్ని కూడా ఒక విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో అధికార పార్టీ చేస్తుంది కదా, దాన్ని అడ్డుకోవాలి, మనం ఏదో విధంగా ఒక ఇష్యూ తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు ధర్నా చేయడం కానీ, నిరాహార దీక్ష చేయడం కానీ ఇదంతా చేస్తున్నారు. సరే, వాళ్ళు రాజకీయంగా ఆ విధంగా చేయటం దాన్ని ఎవరైనా తప్పట్లేం. కానీ ఆ 2 జిల్లాలు మాత్రం జిల్లా కేంద్రాలుగా చేయడానికి ఏమాత్రం అయితే వాళ్ళు జిల్లాలుగా చేసే వరకు కూడా దీనిపైన పోరాటం ఆగదని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ప్రకటించడం జరిగింది సార్. ఓకే, అదొక వార్త. దానిపైన మన విశ్లేషణ. మనం ఇంకొక వార్త చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే ఉందో నేడు ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పి వార్త వేశారు. అయితే హోదాకు తగ్గకుండా సహాయం, ఇప్పటి వరకు వాళ్ళు స్పెషల్ స్టేటస్ పైన పోరాటం జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ కి ఏమాత్రం తగ్గకుండా కూడా ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కేంద్రం నుంచి ఒక వార్త, ఒక తీర్పు ఏదైతే ఉందో వార్త వచ్చే అవకాశం ఉందని చెప్పి వేయడం జరిగింది. దానిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కంటే కూడా ప్రత్యేక హోదా ఇవ్వటమే మంచిది. నిజానికి కూడా రాజకీయ విశ్లేషణలు కానీ మనలాంటి మీడియా సంస్థలు కానీ అందరూ కూడా ప్యాకేజ్ కాకుండా దానికి ఇవ్వాలని చెప్తారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్తున్నారు. కానీ దానికి ఇవ్వడానికి మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండానే వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడానికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. అయితే సార్, ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ప్రత్యేక హోదాతో సమానంగానే ప్యాకేజీ కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. దానికి ప్రత్యేక ప్యాకేజ్ అంటే కొన్ని నిధులు కేటాయిస్తుండొచ్చు, దానికి కొన్ని రాయితీలు ఇస్తుండొచ్చు. కానీ ప్రత్యేక హోదా అది వేరుంటుంది. దానివల్ల ఒక 10-12 సంవత్సరాలు దానికి పన్ను రాయితీ కానీ వేరే ఫెసిలిటీస్ కానీ చేరడానికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నిజానికి కూడా అక్కడ ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ తెలంగాణ కూడా చాలా వెనుకబడి ప్రాంతం. ఏదో 16,000 కోట్లు ఏదో మిగులు బడ్జెట్ చూపించారే తప్ప, అది అంకెల గాడిలో చూపించారు తప్ప, దానివల్ల కూడా తెలంగాణకి ఏమైనా పెద్దగా అవనగూరు ఏం లేదు. ఉన్న ఆర్థికంగా నిధులు కానీ అక్కడ ఉన్న సంస్థలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే ఉండి అక్కడ ప్రత్యేక హోదా వస్తే తెలంగాణ కూడా వచ్చేందుకు అవకాశం చేపట్టి ప్రత్యేక హోదా వేయటమే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే ప్రత్యేక హోదా గురించి కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వాలి. మరి ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కామ్గా ఉండి దాన్ని 2 విధాలుగా గేమ్ ఆడటం కరెక్ట్ కాదు. అవసరం అనుకుంటే ఆయన సెంట్రల్లో ఉన్న ఆయన మంత్రులు ప్రత్యేక హోదా విషయం పైన దాదాపు అన్ని పార్టీలు అంశాన్ని లేవనెత్తనే ఉన్నాయి. మనం చూసుకుంటున్నాం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా పైన పోరాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా టీడీపీ ఎందుకు దీనిపైన ఈ అంశం పైన గట్టిగా లేవనెత్తలేకపోతుంది అంటారు? వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఒక 2-3 సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్లు ఉండరు.
వాళ్ళకి సరిపడా సరే వాళ్ళకు సొంతంగా కూడా కొన్ని పనులు జరుగుతుండొచ్చు, కొన్ని అభిప్రాయాలు ఉంటున్నాయి కాబట్టి దానికి వాళ్ళకు ప్రత్యేక హోదా గట్టిగా ఫైట్ చేయట్లేరు. నా తెలిసిన కాడికి దీన్ని మళ్ళీ రేపు ఎలక్షన్లో ఏదైతే 2019లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ నాటికి ఇప్పటిదాకా ఏదో స్ట్రగుల్ చేసి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్తోనే మళ్ళీ వీళ్ళ ఒత్తిడితోనే అధికార ఎన్డీఏ కూడా అప్పటికి ప్రత్యేక హోదా ప్రకటించి ఆ ఓట్లను ఆ విధంగా మలుపుకోవడానికి ఇదంతా ఒక గేమ్ లాగా కనిపిస్తుంది తప్ప ప్రత్యేక హోదా అనేది ఇస్తారు. ఓకే, మీరు చెప్తున్నారు సార్. అయితే ఇప్పుడు రెవెన్యూ లోటు భర్తీ మనం చూస్తున్న వార్త ప్రధానంగా కనబడుతూ ఉంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి రెవెన్యూ లోటు కానీ ఇక ముందు జరగబోయేది కానీ దాన్ని పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పి కేంద్రం కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేటువంటి ఇలాంటి కొన్ని అంశాలని వాళ్ళు ప్రధానంగా రాష్ట్రానికి అందిస్తామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. ఇలాంటి ఎన్ని లోట్లు భర్తీ చేసినా, ఎన్ని విజయవాడ సరే రైల్వే జోన్ కావచ్చు, ఇంకా ముందు రాకపోయే ఏదైనా పెద్ద కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రత్యేక హోదాకి సమానం అవుతాయంటారా వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు? ఇప్పుడు ప్రత్యేక హోదా అర్థం ఏంటంటే అన్ని ఇలాంటి రాయితీలు కానీ అవకాశాలు కానీ పెట్టుబడులు కానీ ఇచ్చటమే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా దానికి మనకు ప్రత్యేకంగా దానికి అంటూ ఏముండదు, కానీ ఈ నిధులు కేటాయింపుదాలనే ఉంటుంది. వాళ్ళకి నిధులు అయితే ఇస్తాం కానీ ప్రత్యేక హోదా అనేది దాన్ని మనం పదాన్ని వాడకుండా చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రత్యేక హోదాని ఇవ్వాల్సింది దానికి. ఆ క్రమంలో తెలంగాణ కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంటున్నారు కాబట్టి అది సహజం. మళ్ళీ ప్రత్యేక హోదా తెలంగాణకు కూడా అవసరం అని చెప్పి చెప్తారన్నమాట. ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, తర్వాత ప్రాజెక్టులకు నిధుల కళ ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఉందో 77,000 కోట్లు నాబార్డు రుణానికి కూడా కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. దేశంలోని 99 ప్రధాన ప్రాజెక్టులకు కూడా నిధులు. అయితే మనం చూస్తున్నాం ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి కేంద్ర ఉమాభారతితో కూడా మన హరీష్ రావు గారు చర్చలు జరపడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నిజానికి మనకు స్వతంత్రం వచ్చిన 60 సంవత్సరాల్లో మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ జల వినియోగం మీద సరైన పంట లేకపోవటం వలన, సరైన ప్రాజెక్టులు నిర్మించుకోలేకపోవడం వలన రైతాంగం ఈరోజు ఎంతో అవస్థలకు గురవుతుంది. మరి నిజానికి తెలంగాణలో తొలి ప్రభుత్వం కేసీఆర్ గారు రాగానే దానికి హరీష్ రావు గారు కూడా దానికి ఒక శాఖను ఎన్నుకొని ఆ శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రాజెక్టుల రూపకల్పన చేస్తూ అక్కడ కర్ణాటకతో కానీ ఇటు మహారాష్ట్ర కానీ వాళ్ళు అక్కడ ఒప్పందాలు చేసుకొని వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులు కట్టడం వల్లే రైతులకు నీరు వస్తాయి, నీరు రావడం వల్లే రైతులు అభివృద్ధి చెందాలని మీద ఆయన మంచి ప్రయత్నం చేస్తుండు. అందులో భాగంగానే ఉమాభారతి గారితో మాట్లాడి మరి ఆయన ఈరోజు ప్రాజెక్టులకు అన్ని నిధులు కేటాయిస్తున్నట్టు దాని మొత్తం కూడా హరీష్ రావు గారి చొరవని మనం చెప్పక తప్పదు. అది మరి ఉమాభారతి గారు కూడా సరే ఆమె కూడా చాలా పెద్దలు, అన్ని తెలంగాణ సమస్యలు కూడా ఆమె దగ్గర చూసింది కాబట్టి ఈ నిధులు కేటాయించడం వలన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆమె కూడా అభిప్రాయపడి మరి హరీష్ రావు కృషి వలన ఇదంతా జరుగుతుంది. దానికి త్వరలో ఈ నిధులు కేటాయించినట్టయితే ప్రాజెక్టు కూడా పూర్తయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమస్తే తెలంగాణ పేపర్లో రాజీనామా చేయను బర్తరఫ్ చేసుకోండి అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్కో ఒక స్పష్టీకరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ విశేషాన్ని కూడా నేను పట్టించుకోను, నేను అసలు రాజీనామా చేయను అని చెప్పి ఆయన గవర్నర్ చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? ఒక గవర్నర్ ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం పైన. నిజానికి ఇక్కడ గవర్నర్ల వ్యవస్థ వద్దని చెప్పే ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ కొన్ని చిన్న చితక పార్టీలు కూడా మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నారు. గవర్నర్ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతులు ఒక పావుగా ఉంటాడు. ఆయన చెప్పినట్టు రిమోట్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ రిమోట్ కంట్రోల్ ఎట్లా నొక్కితే అట్లా ఈ గవర్నర్ పనిచేయాలి. కానీ గవర్నర్ అంశం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన అంశమైనా కానీ గవర్నర్ ప్రజలతో ఎన్నుకోబడే వ్యక్తి కాదు, ఆయన రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఆ రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు సూచిస్తారు, పలానా ఆయన ఇక్కడ గవర్నమెంట్ రాష్ట్రానికి మేము పెట్టండి ఆయన ప్రతిపాదిస్తే గవర్నర్ దాని మీద సంతకం పెట్టి ఆయన నామినేట్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఉన్న విషయం కూడా ఏంటంటే గవర్నర్ అనేది తోలుబొమ్మలాగా ఉంటున్నది మనం ఆది నుంచి కూడా చూస్తున్నాం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామలాల్ దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు మనం ఈ గవర్నర్ దాకా కూడా మనం చూస్తున్నాము. గతంలో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీలు అని చెప్పి దాన్ని బర్తరఫ్ చేసింది మళ్ళీ ఇదే గవర్నర్. మళ్ళీ కోర్టు ముట్టుకైతే మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ అధికార పీఠం మీద. కానీ కొంతమంది గవర్నర్ అలా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం ఈయన రాజీనామా చేయను అన్నటువంటి ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు అరుణాచల్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ గారు. అయితే గతంలో మనం చూసుకున్నాం ఢిల్లీ గవర్నర్ నజీబ్ సింగ్, ఆయన అసలు సీఎం కాదు, అన్ని అధికారాలు కూడా ఇక్కడ గవర్నర్ చేతిలోనే ఉంటాయని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి గవర్నర్ వల్ల ఎంత మేరకు పాలన కొంతమేరకు మంచిగా నడవడానికి అవకాశం ఉందంటారు?
అంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఏంటంటే నిజానికి గవర్నర్ అనేవాళ్ళు ఇక్కడ సెంట్రల్ పాయింట్లో గవర్నర్ ఉంటాడు, కానీ ఆయనకు అధికారం ఏం లేదు. ఆయన పేరు మీద ఉండే మొత్తం కూడా ఆయన మంత్రివర్గం ఏదైతే ఉంటుందో, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, పవర్ అంతా వీళ్ళ చేతులు ఉంటుంది. నామకే వస్తే గవర్నర్ ఉంటాడు కాబట్టి ఆయన ఈ రోజు ఆయన గవర్నర్ ఉన్నా లేకున్నా ఆ రాష్ట్రానికి వనగూరేది ఏం లేదు. కాకపోతే ఏంటో ఒక సెంట్రల్ గవర్నమెంట్తో ఢీకొని మీరు చెప్పినట్టు నేను నిన్నాలన్నా, నన్ను నా ఆరోగ్యం బాగున్నా కానీ ఆరోగ్యం బాగాలేదని చెప్పి రాజీనామా చేయమంటే చేయాలన్నా అనే దాని మీద ఆయన ఉన్నాడు. దానివల్ల పెద్దగా ఏముండదు, రాష్ట్ర ప్రజలకు వనగూరేది ఏముండదు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెద్దగా పోయేది ఏముండదు. ఓకే, ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. మనం ఇప్పటి వరకు మనతో పాటు వార్తా విశ్లేషణ గురించి పొదిలి వెంకట్ గారు మనతో పాటు చర్చించారు, ఎస్టీఎన్ టీవీ చైర్మన్. మీకు ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.